హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోన్వితా వరల్డ్. ఇప్పుడు తీస్తున్న వీడియో సంక్రాంతి రోజు పాపని రెడీ చేస్తున్నాము. ఏంటంటే మేము పండగ అనేది మా బావగారి ఇంట్లో చేసుకుంటాము, అక్కడికి వెళ్ళాలి. హాయ్ మోని, ఏం చేస్తున్నావు? ఏంటి? ఓకే, ఏంటి ఈరోజు తనెవరు నీ పక్కన ఉన్న? చిన్నన్నయ్య. మరి పెద్దన్నయ్య? ఓకే. మోంట ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నావు కదా, అదే అన్నది. వాళ్ళ నాన్నగారు తెస్తున్న చెప్పులు రీసెంట్గా కొన్నాము, అంటే న్యూ ఇయర్కే తీసేసుకున్నాము. కానీ ఆ రోజు నుంచి ఈ సంక్రాంతి వరకు అవి వెయ్యకుండా ఆపడానికి మేము నానా తిప్పలు పడ్డాము. ఇంకా రెడీ అయిపోయారు కదా, బయలుదేరిపోతున్నారు. వాళ్ళు ముందు దిగిపోతే నేను బాబు తర్వాత వెనకాతలు వస్తామని చెప్పాము. ముందు మీరిద్దరూ వెళ్ళి రెడీగా ఉండండి, మేము ఇద్దరం వచ్చేస్తామని. బాబును కూడా రెడీ చేస్తాను. మేము చేసిన వంటలు కూడా చూపిస్తాము, అంటే అమ్మ చేసిన వంటలు వాళ్ళు పెట్టేవి. దేవుని మూల పెడతారు, అంటే మూల పెద్దలకు తెస్తారంటాను కదా, దానికోసమని చేసిన వంటలు అయితే చూపిస్తాను. చారు కలగెక్కువ అన్నము పెట్టరు కదా పెద్దలకి, పాయసం, ఇవి పాలకాయలు, అది గుమ్మడికాయలతో, ఇవి గుమ్మడికాయలతోటి బెల్లం వేసి చిన్ని ఈ బూరెలా చేస్తాం అన్నమాట, చిన్ని బూరెలాగా. వీటిని మేము జౌట్లు అంటాము, మాది పార్వతీపురం సైడ్ అండి, మా అమ్మ వాళ్ళు అనమాట. అందుకని వాళ్ళు అలా చేసేవారు. ఇది వచ్చేసి పరమాన్నం, కలగే కూర, అన్నీ వేసి వండుతాం అనమాట. దుంపలు, వంకాయలు, మొత్తం అన్ని రకాల కాయగూరలు వేసి, చిక్కుడుకాయలు. నేను బయలుదేరుతున్నాను, ఇంకా బాబు కూడా రెడీ అయిపోయాడు. మేము ఇంకా బయలుదేరుతున్నాము. అక్కడ మా బావగారి ఇంటి దగ్గర పెడతామన్నమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళు చేసేసుకుంటున్నారు కదా. ఇప్పుడు తనైతే మా అమ్మ అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అత్విక్ మా పాప మోన్వితకి ఒక సాంగ్ ఉంటుందండి, అంటే నాయన అనేసి తండ్రి మీద. ఆ సాంగే పెట్టమంటుంది, అలాగా వింటూ ఉంటుంది. ఆ సాంగే పెట్టాము. ఇంకా పాప అలా పాడుకుంటూ వాళ్ళ తమ్ముడితో అయితే ఆడుకుంటుంది. ఇంకా ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే మా నాన్నగారికి కొంచెం హెల్త్ అది బాగోలేదు, అందుకనే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఈ గాజులు సంక్రాంతికి అనేసి నేను చెల్లి ఒకేలా తీసుకున్నాము. పీకాక్ కలర్లో ఉంటాయన్నమాట ఆ గాజులు, చాలా బాగున్నాయి. ఇంకా అమ్మ పెట్టేస్తుంది దేవుడికి మూల, బట్టలుని అన్నీ పెట్టేసి దండం పెట్టుకొని పంతులు గారి దగ్గరికి వెళ్తాం మేము దానం ఇవ్వడానికి. అంటే ఆకుకూరలుని, బియ్యము, ఇంకా దక్షిణ వేసి ఇచ్చేస్తాము. అది మేము ఎప్పుడు చేసేదే. అలానే మళ్ళీ అంటే ఆ పెద్దలు వచ్చి తిన్నట్టుగా అనేసి అనుకొని పెడతామన్నమాట. దేవుడి మూల పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత
ఇంకా నేనైతే మా బావగారి ఇంటి నుంచి మా బావగారి పిల్లల్ని ఇంకా మా ఆడపడుచు పిల్లల్ని అదే రోజు సాయంత్రం తీసుకొని వచ్చేసాను. మరుసటి రోజు ఇంకా కనుమ పడింది కదా, ఇంకా పిల్లలకి అనేసి మటనుని చికెను చేసాము. అదే పెడుతున్నాను వాళ్ళకి. ఇలా మా సంక్రాంతి అయితే జరిగిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.